మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ట్రీమిస్ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్స్ కొరకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు డిఎండబ్ల్యూ బెల్లంపల్లి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రిన్సిపల్ మరియు బృందం బెల్లంపల్లి వివిధ మసీదులలో స్టాల్స్ నిర్వహించారు. బెల్లంపల్లి జామా మసీదులో నిర్వహించిన స్టాల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డ వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఎండి కాజా పాషా మాట్లాడుతూ విద్యకున్న ప్రాధాన్యత మరియు మన పిల్లలను మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్స్ చేయగలిగించారని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జామా మసీద్ ఇమాం సాదిహుల్ ఇస్లాం కూడా एडमिशन्स కొరకు మాట్లాడారు. अल्लाह ताला वबरकातुहू। माशाअल्लाह शहर बेल्लमपल्ली में कई सालों से टिमरिस स्कूल अपनी खिदमत अंजाम दे रहा है और यहाँ पर कई सारे तालिबात पढ़ रही हैं। अभी एडमिशन शुरू किए गए हैं। मैं शहर बेल्लमपल्ली के तमाम वालिदैन से गुजारिश करूँगा कि आप अपनी बच्चियों को इस टिमरिस स्कूल में दाखिला दिलवाएँ। यहाँ पर माशाअल्लाह से ये सारे इंतज़ाम, कापियाँ, पेन, खाने से लेकर कपड़ा तक ये तमाम चीज़ें पेश की जाती हैं। अल्हम्दुलिल्लाह एक इत्मीनान बख्श तालीम दी जा रही है जैसा कि मालूम हुआ है। तो उम्मीद है इसके अच्छे असरात आइंदा मुस्तक़बिल में भी नज़र आएंगे। तो मैं गुजारिश करूँगा फिर से हमारे शहर के तमाम अफराद మొదటిగా మన బెల్లంపల్లి ఏరియా జామా మస్జిద్లో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ టిమ్రిస్ తరఫున వచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా వచ్చినటువంటి మన టీచర్స్ మేడంకి స్వాగతం. మొదటిగా గవర్నమెంట్ చేపడుతున్నటువంటి విద్యకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, మొట్టమొదటిగా ఒక దాహం ఉన్నటువంటి వ్యక్తి బావి దగ్గరికి వెళ్ళి తన దాహాన్ని తీసుకునేటటువంటి సమయాలలో ఈరోజు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అయితేంది, మన మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ అయితేనేమి, దాహం ఉన్న వ్యక్తి వద్దకే బావి వచ్చి తన దాహాన్ని తీర్చుకోమనేటట్టు విద్యను ప్రాధాన్యత ఇస్తూ మన దగ్గర రావడం చాలా అదృష్టవంతం. విద్య అనేది మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది. ఒకటి చిన్నగా మన ఇంతకుముందు మాట్లాడిన మన పెద్దలు చాలా విధానంగా మాట్లాడడం జరిగింది. విద్య యొక్క ప్రాధాన్యత మనకు అర్థమైన తరుణంలో మన భారతదేశ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజేకే అబ్దుల్ కలాం ఆజాద్ గారు సైంటిస్ట్, మేధావి, వారు కూడా గవర్నమెంట్ స్కూల్ అండ్ కాలేజ్లో చదువుకున్నటువంటి వారే. మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 23 డిగ్రీలు సాధించి మన భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా గవర్నమెంట్ స్కూల్ అండ్ కాలేజీలో చదువుకున్నటువంటి వారే. అదేవిధంగా చూసినట్టయితే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా గవర్నమెంట్ స్కూల్ కాలేజీలో చదువుకున్నటువంటి వారే. అదేవిధంగా చూసినట్టుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వారు కూడా గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ చదువుకున్నటువంటి వారే. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే మహా మేధావులు ఉన్నత స్థాయికి, ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి వారు అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యను చదువుకొని ఎన్నో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇప్పుడు మనం ఎస్పెషల్లీ పేరెంట్స్ యొక్క కర్తవ్యం ఏమంటే మన పిల్లలను గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ చేయడం. ఇప్పుడు టిమ్రిస్ తెలంగాణ మైనార్టీ రెసిడెన్స్ స్కూలు, ఇది ఫహీం ఖురేషి చైర్మన్ గారు, వారు కూడా దీన్ని ఎంతో నేనున్నా అంటూ వెనుక దీన్ని నడపడము. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారు, వారు కూడా గవర్నమెంట్ స్కూల్ అండ్ కాలేజీలో చదువుకునే ఇంత మహా మేధావులు, రాజకీయ వ్యక్తులు, సైంటిస్టులు గవర్నమెంట్ విద్యను చదువుకొని ఆ తర్వాత ఇంత శిఖరాలకు ఎదగడం జరిగింది. మన పిల్లల్ని కూడా దయచేసి మన విద్యనే, మన స్కూల్స్ వాళ్ళే మన వారికి వచ్చి మన పిల్లల్ని ఇవ్వండి అనేటువంటి స్థితిలో ఈరోజు రావడము, ఇది ఒక విధంగా సంతోషకరం, మన బాధాకరం. మనకు ఉండాలి మన పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయించడం, మన పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దడము. ప్రతి ఒక్కరు చదువుకున్న వారు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయనో, ఉన్నత స్థాయికి ఎదుగుతారనో అనేది కాదు. వాళ్ళ జీవన శైలి, జీవన విధానం, ఈ విద్య అనేదే వాళ్ళను నేర్పిస్తుంది. దయచేసి దీన్ని అందరూ మనసులో పెట్టుకొని మన పిల్లలను 5th to ఇంటర్ ఇక్కడ ఫ్రీ అడ్మిషన్ జరుగుతున్నాయి. అన్ని విధాలుగా స్కూల్స్ చూడండి, ఇక్కడ డిస్ప్లే చేశారు. అన్ని మెటీరియల్స్ కూడా వాళ్ళు దగ్గరుండి సొంత పిల్లలకి ఏ విధంగా వాళ్ళు చదివే ఆ విధంగా చదివిస్తూ ఉన్నారు. అదే దాంతోపాటు మన గౌరవ ఎమ్మెల్యే గారు మొత్తము తెలంగాణ గవర్నమెంట్ 80% అప్ టు 80% ఇంటిగ్రేటెడ్ స్కూల్ తేవడం జరిగింది. దానిలో ఎస్పెషల్లీ మన గౌరవ ఎమ్మెల్యే గారు మళ్ళీ బెల్లంపల్లి ప్రాంతానికి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా తేవడం జరిగింది. ఇదే మా చిట్ట చివరకు ఉన్నటువంటి ప్రాంతము శాంతిగని ఏరియా. ఆ ఏరియాలో
యుద్ధ ప్రాతిపదికన వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మైనార్టీ స్కూల్కు 5 ఎకరాల ల్యాండ్ కూడా అలాట్ అయి ఉన్నది. దాన్ని కూడా ప్రపోజల్ పంపడం జరిగింది. వాళ్ళు అన్ని విధాలు మనకు సహకరించని గవర్నమెంట్ కానీ, టీచర్స్ కానీ, మన గౌరవ ఎమ్మెల్యే గారు కానీ అన్ని విధాలు మనకు సహకరించని వాళ్ళు ఉన్నప్పుడు మన కనీస బాధ్యత మన పిల్లలను అందులో జాయిన్ చేయడము, ప్రతి ఇంటింటికి తిరిగి వాళ్ళని తీసుకెళ్ళడం